శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా హాలెండు యాత్ర అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఆ మధ్యాహ్నమంతయు విశ్రాంతి, భారతదేశమునకు వ్రాయవలసిన ఉత్తరములను ముగించుకొని పాయాగారి ఇంటిలో రాత్రి భోజనము చేయుచు ఏదో ఆధ్యాత్మిక విషయమును గూర్చి ప్రసంగించుచుంటిమి. అంటే 11/5/1972 ఆ తేదీలో ఉన్నామండి మనము. ఇంతలో బ్రస్సెల్స్లో ఉన్న మారిస్ వార్నన్ నుండి ట్రంక్ కాలులో ఒక ఆహ్వానము వచ్చెను. అతడు సకుటుంబముగా హాలెండులోని తన విశ్రాంతి నివాసమునకు బయలుదేరుచుంటుననియు, ఆ మరునాడు ఉదయమే మమ్ము కూడా స్పాంటిన్ నుండి బయలుదేరి సూటిగా రమ్మనియు ఆహ్వానించెను. హాలెండులో హోయిజన్ అను గ్రామము సమీపమున ఒక పెద్ద దివ్యజ్ఞాన కేంద్రము ఉన్నది. అందు శని ఆదివారములు సెలవులు. విశ్రాంతికై నిర్మింపబడిన చిన్న చిన్న వసతి గృహములలో ఆ గృహములతో కూడిన సుందరమైన ఉపవనము ఉన్నది. దాదాపు 5 చదరపు మైళ్ళు. అది అతని విశ్రాంతి నివాసము. నేను పరమగురువులు వారి కార్యక్రమము అను శీర్షికపై ఒక ఉపన్యాసమునిచ్చున్నట్లుగా కార్యక్రమము నిర్ణయము చేసెను. ఉపన్యాసము ఆమ్స్టర్డామ్ అంతర్జాతీయ భవనమున గల దివ్యజ్ఞాన మందిరమందు నిర్ణయింపబడినది. హోయిజన్ నుండి ఆమ్స్టర్డామ్ సుమారు 20 మైళ్ళు. నేను వెంటనే ఫోనులో అంగీకరించి తిని రాత్రి 11:30 గంటలకు విశ్రాంతికై సెలవు తీసుకొంటిని అనంటూ ఈ అంశాన్ని పూర్తి చేసి 12/5/1972లోకి ప్రవేశిస్తున్నామండి. ఉదయము స్నానానంతరము ఎలిజబెత్ను కలిసి కొనేసరికి స్విట్జర్లాండ్ నుండి మరి ఒక ఆహ్వానము వచ్చి ఉన్నది. అచ్చట యోగ మహోత్సవములు జరుగుననియు, అందు 3 దినములు నన్ను పాల్గొనుమనియు ఒక హఠయోగి 21 సంవత్సరముల వయస్సు గలవాడు వచ్చి ఆహ్వానించెను. కానీ పాశ్చాత్య దేశములలో యోగ మహోత్సవము అనగానేమో నేను బాగుగా అర్థము చేసుకొంటిని. అవి భారతదేశమున తిరునాళ్ళు, సంబరములు, పరసల వలె నానా కార్యక్రమ సమ్మిశ్రమములుగా ఉండును. పతంజలి యోగచర్చ మొదలు పానోత్సవముల వరకు జరుగుచుండును. పతంజలి యోగ చర్చల దగ్గర నుంచి పానోత్సవములు అంటే త్రాగుడు అక్కడ దాకా జరుగుతాయటండి. పామర జన కుతూహలములతో సమస్తము తొమ్మిగా ఉండును. కనుక మాకు హాలెండులో క్రితము రాత్రి కార్యక్రమము నిర్ణయింపబడినదనియు, యోగ మహోత్సవములకు రాలేమనియు ఎలిజబెత్ ద్వారా చెప్పించి తిని. ఆ తర్వాత హోయిజన్ గ్రామము, ఆ అంశంలోకి వెళ్తున్నామండి. వెంటనే ఉదయం 10 గంటలకు ఎలిజబెత్ కారులో హాలెండుకు బయలుదేరితిమి. 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణము. ఉదయము 10 గంటలకు స్పాంటిన్లో బయలుదేరి సాయంకాలము 4:30కు హోయిజన్ చేరితిమి. దారిలో బెల్జియం, ఫ్రాన్సు సరిహద్దు ప్రాంతము. 1 గంటకు కారుని ఆపి అధ్వాన్నముగా భోజనము చేసితిమి. కారులోనే భోజనమనగా బిస్కట్లు, అరటిపండ్లు, ఆపిల్ పండ్లు, జీడిపప్పులు మున్నగునవి. భోజనానంతరమున చక్కని వేడి కాఫీ కలుపుకొని త్రాగితిమి. ఫ్లాస్కులోని వేడి నీళ్లు, నొక్కుడు ట్యూబులలో గడ్డ కట్టిన పాలు ఉండును. కాఫీ బిళ్ళల ప్యాకెట్లు వేరుగా ఉండును. పాశ్చాత్యుల ఆచారముల తరగతిని గ్రహించిన నేను ఒక పాల ట్యూబు వేరుగా భద్రపరుచుకొంటిని. వర్మ అట్లు భద్రపరుచుకొనలేదు. గ్లాసులో వేడి నీళ్లు పోసుకొని నిలబడగా
ఎలిజబెత్ వర్మ గ్లాసులో తన పాల ట్యూబు నొక్కి చివర మిగిలిన పాల వేస్టును ఆమె వ్రేలుతో తుడిచి నాకెను. పాల ట్యూబ్ ఉంటుంది కదండి, ఆ ట్యూబ్ని నొక్కినప్పుడు ఆ వేస్ట్ ఆ చివర అతుక్కుంటుంది కదా, దానిని ఆమె వేలుతో తుడిచి నాకిందటండి. వర్మ బిక్కమొగముతో మెల్లగా తన కాఫీ చప్పరించుకొనుచూ త్రాగెను. వర్మ, బాధపడకు, ఈ మా అమ్మగారు పెద్ద ప్రాణము కదా, అందును విధవామిడ, దోషము లేదు అని నేను ఎగతాళి చేసి తిని. వారికెవరికి తెలుగు రాకపోవుట వలన మేము అప్పుడప్పుడు ఇట్లు తెలుగులో హాస్యముగా మాట్లాడుకొనుట పరిపాటి. భోజనానంతరము హోయిజన్ చేరులోపల దారిలో ప్రయాణ మార్గమును గూర్చి విచారణ చేయుచూ సాగితిమి. హాలెండు ప్రవేశించిన వెనుక దారివారితో సంభాషణము పూర్వము బైబిల్ కథలోని బేబెల్ నగరమున శాపగ్రస్తుల సంభాషణ వలె ఉండెను. హాలెండ్ పాంధులకు ఫ్రెంచి భాష రాదు, ఎలిజబెత్కు డచ్చి భాష రాదు, వర్మకును నాకును ఆ 2 భాషలును రావు, కానీ ఆంగ్లము వచ్చును. ఆ పరిసర ప్రాంతముల వారికెవ్వరికీ ఆంగ్లము రాదు. కనిపించిన డచ్చివాడెల్లా ఏదో సంభాషించి చివరకు డాంగే అని పలికి వెడలిపోవుచుండెను. సందర్భమును బట్టి అది ఆంగ్లమున థ్యాంక్ యూ అనుటకు సమానార్థకమని గ్రహించితిమి. అందరూ డాంగే అని చెప్పి వెళ్ళిపోతున్నారటండి. డాంగే అంటే థ్యాంక్ యూకు సమానార్థము అని గ్రహించాము అంటున్నారు మాస్టారు. సాయంకాలము 4:30 గంటలకు హోయిజన్లో నిర్దిష్ట ప్రదేశమునకు చేరితిమి. మారిస్, జీన్ వార్నన్ దంపతులు మమ్మ ఆహ్వానించి లోనికి కొనిపోయిరి. వెంటనే స్నానాధికములను ముగించుకొని 7 గంటలకు భోజనము చేసితిమి. దివ్యజ్ఞాన సమాజమునకు సంబంధించిన వాతావరణము గల ఆ ఆశ్రమము దట్టమైన అరణ్యము వంటి ఉపవన మధ్యమున విశాలమైన కుటీరములతో విరామముగా ఉండెను. అంతయు నిశ్శబ్దము. చక్కని రంగురంగుల విహంగమ శ్రేణులచే అలంకరింపబడిన మహావృక్షముల నుండి కలకూజితములు చక్కని శృతులుగా వాతావరణమును అభిమంత్రించుచున్నవి. ఒత్తైన పచ్చిక బయళ్లలో విస్పష్టమైన పరిశుభ్రము చేయబడిన కాలిబాటలు సూటిగా త్రిభుజములు, చతుష్కోణములు, వర్తులములుగా ఒప్పారుచుండెను. అచ్చటి దివ్యజ్ఞాన సమాజ భవనములు దృఢమైన కట్టడములు. సైంటు మైకేలు ఫౌండేషను సంస్థ వారి ద్రవ్య సహాయముచే నిర్మింపబడినవి. అన్ని సౌకర్యములతో ఏర్పరుపబడిన అతిథి గృహముల శాల రమణీయము. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన గది. ఆ చిన్న గదిలోనే పందిరి మంచము, పరపుల శయ్య, రగ్గుల సదుపాయములు, నిలువుటద్దము, దుస్తుల బీరువా, టేబులు, సొరగుల బల్ల, 2 కుర్చీలు, గది నుండి వెలుపలి వైపునకు పెద్ద గాజు కిటికీ అద్దములు, ప్రక్కకు నెట్టినచో చెట్ల కొమ్మల చివళ్ళు గదులలోనికి తొంగి చూచుచున్నవి. మిణుగురు పురుగులు గదులలోనికి వచ్చిపోవుచున్నవి. పరిసరమంతయు చక్కని సాంబ్రాణి వాసన. అదేమి అని ప్రశ్నింపగా, ఆ అడవిలో పెంచబడుతున్న ఒక జాతి వృక్షముల సువాసన అని చెప్పిరి. చలి దుర్భరముగా ఉన్నది. విద్యుద్దీపములలో ఆరుబయట దుప్పట్ల వంటి పొరలుగా మంచు కనిపించుచుండెను. విద్యుద్దీపము చుట్టూను మంచులో నుండి కిరణములు రంగుల మృగ్గుల వలె చిత్రముగా ఉండెను. ఆ చలిలో గదిలో ఏర్పరచిన ఉష్ణప్రసారక విద్యుద్యంత్రము మిక్కిలి వాంఛనీయమై ఒప్పారెను. మారిన్ మమ్ము గ్రంథాలయమునకు గొంపోయెను. 10 గంటల వరకును అచ్చట గడిపితిమి. గ్రంథాలయము చాలా పెద్దది.
పాఠకులకు చేయబడిన సదుపాయములు లలిత కళాత్మకముగను అత్యంత సౌఖ్యప్రదముగను ఉన్నవి. అతి దుర్లభములైన గ్రంథములు కొన్ని వేలు ఉన్నవి. కానీ ఆంగ్ల గ్రంథములు కొన్ని వందలు మాత్రమే ఉన్నవి. బ్లావెట్స్కీ, అనిబిసెంటు, లెడ్ బీటరు, జినరాజదాస మున్నగు వారి సంపూర్ణ గ్రంథావళులు వేరువేరుగా అమర్చబడి ఉన్నవి. జినరాజదాస సంకలనము చేసిన పరమగురువుల లేఖలు అను గ్రంథము 2వ సంపుటము తీసుకొని నేను పూర్తి చేసి తిని. అందు ఎక్కువ భాగము సెరాఫిస్ మహర్షి రచించిన లేఖలు ఉన్నవి. అందు బ్రహ్మాండ పిండాండ సమన్వయమును గూర్చి కృతయుగమున మనువు చేసిన చర్యలు కొన్ని సరళముగా వివరించబడినవి. మనువు ప్రస్తుతము ఆదేశములోనే తాత్కాలికముగా సన్నిధి చేసి ఉండెనని తెలియవచ్చినది. అప్రయత్నముగా ఆనాడు రాత్రి గడపక ముందే మనువు ప్రస్తుత ఛాయాచిత్రమొకటి నాకు లభ్యపడెను. చూడండి, ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. మనువు ప్రస్తుతము ఆదేశములోనే తాత్కాలికముగా సన్నిధి చేసి ఉండెనని తెలియవచ్చినది అంటున్నారండి మాస్టారు. అప్రయత్నముగా ఆనాడు రాత్రి గడపక ముందే మనువు ప్రస్తుత ఛాయాచిత్రం ఒకటి నాకు లభ్యమయ్యను అంటున్నారండి. గ్రంథాలయము నుండి తిరిగి వచ్చి అందరము చలిమంట చుట్టూను చేరితిమి. పరమగురువులను గూర్చి అనేక విషయములు చర్చించుకొంటిమి. పైను వృక్షముల పచ్చి ఆకులను త్రుంపుకొని వచ్చి పాయా చలిమంట వెలిగించెను. అవి ఘాటైన సుగంధములు వెలిగ్రక్కుచున్నవి. ఇంచుమించుగా యూకలిప్టస్ ఆకుల వలె ఉండి నలిపి వాసన చూచినచో అంతకంటే సౌమ్యమగు సుగంధము ఇచ్చుచున్నవి. అందలి నూనె వలన పచ్చి ఆకులే అంటుకొని మండునట. హోయిజన్ అతిథి గృహమున మేమందరము చలిమంట చుట్టూను కూర్చుండి ఆ రాత్రి ప్రొద్దుపోవు వరకును సంభాషణ చేసితిమి. మారిన్ బావమరదియు అతని కుటుంబము కూడా అచ్చటనే ఉండిరి. వారి కుమార్తెకు 6 మాసముల వయస్సు. ఆ బిడ్డకు ఆజన్మముగా గుండె జబ్బు కలదని వైద్యులు చెప్పిరట. ఆమె ఆరోగ్యమును గూర్చి ప్రసంగించుకొంటిమి. నాకు తోచిన హోమియో మందుల వైద్య విధానమును వ్రాసి ఇచ్చి తిని. ప్రొద్దుపోయిన తరువాత ఎవరి గదిలో వారు విశ్రాంతి తీసుకొంటిమి అనంటూ తర్వాత తేదీలోకి వెళ్తున్నారండి మాస్టారు. 13/5/1972 ఆ తేదీలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, 6 గంటలకు లేచి స్నానాధికములను ముగించుకొని 8 గంటలకు అల్పాహారమైన వెనుక వర్మ నేను చెట్ల గుబురులలోనికి పోయి నలుమూలలా తిరిగి వచ్చితిమి. మొబ్బు ముసుగుతో నాన్పుడు వర్షముతో ప్రభాతాకాశము పాలిపోయినట్లు కళావిహీనమై చెట్ల నడుమ నుండి ఆకాశము జలుబు భారము చేసినట్లు కనిపించెను. ఉష్ణోగ్రత చాలా తగ్గిపోయి చలి ఎముకలను తాకుచుండెను. 9 గంటలకు తిరిగి గదులలో చేరితిమి. ఒక వైద్యుడు తన కుమారుని వెంటబెట్టుకొని నన్ను చూడవచ్చెను. కుమారుడు కూడా వైద్య విద్యను అభ్యసించుచుండెను. తండ్రి ధ్యాన మార్గమున రోగులకు రోగ నివారణ చేయుచుంటినని చెప్పెను. దానికి అతడు ఒక పూజా విధానము అవలంబించునట. అతడు అచటి ఆధ్యాత్మిక రోగ నివారణ సభకు అధ్యక్షుడును, వైద్య సమాజము నందు ఒక ప్రముఖ పాత్రయును. ఆధ్యాత్మిక రోగ నివారణ మార్గముల పరిశోధనకై హాలెండు ప్రభుత్వము కొందరు వైద్యులను ఒక సమాజముగా ఏర్పరచెను. దానికి అతడు అధ్యక్షుడు. అతడు నేను అవలంబించు రోగ నివారణ విధానమును గూర్చి అనేక ప్రశ్నలను కురిపించెను. నేను
నా హోమియోపతి విధానమును గూర్చియు మాస్టర్ సివివి గారి ప్రేయరు విధానమును గూర్చియు బోధించి తిని. రోగ నివారణ మార్గములు భారతీయుల చేతిలో ఇంత సరళముగా ఉండునా అని అతడు ఆశ్చర్యపడి నా దగ్గర ఉపదేశము పొందగోరెను. కన్నులు మూసుకొని ధ్యానించుటలో అతి మనోహరమైన ఆకర్షణము పొందితిననియు శరీరమంతయు తేలికై ఆనందస్పర్శను అనుభవించి తిని అనియు పొంగిపోయెను. అతడు పొందిన ఆకర్షణము వలన నన్ను విడిచిపోలేకుంటినని మధ్యాహ్నము వరకు నాతో గడిపెను. తుదకు నమస్కరించి నిట్టూర్పుతో సెలవు తీసుకొనెను. ఆధ్యాత్మిక సాధన చేయుచున్న ఒక యువతి నన్ను చూడవచ్చెను. ఇది రెండో కేసు అండి. ఆమె ఒక భారతీయ గురువు దగ్గర పూర్వము ఉపదేశమంది ఉండెను. ఆమె చేయుచున్న ధ్యాన విధానము సరి అయినదో కాదో తెలిసి కొనగోరెను. నేను ఆమెచే కొంతసేపు ధ్యానము చేయించి విధానమంతయు సౌమ్యముగాను సక్రమముగాను ఉన్నదని గ్రహించి ఆశీర్వదించి పంపితిని. అటుపై ఇంకొక వనిత నా గదిలో ప్రవేశించెను. వచ్చుచునే ఒక చిత్రమైన ఆవేశావస్థ పొందెను. చెప్పలేని అనుభూతితో మొదట ఆనందాశ్రువులు నిండి తరువాత వెక్కి వెక్కి ఏడ్చి కూర్చుండిపోయెను. ఆమె ఒక నాటక నటీమణి. కొంతకాలము నుండి అలసట నీరసము ప్రవేశించినవనియు ఏదో పిరికితనము తన్ను వెన్నాడుచున్నదనియు చెప్పెను. దానికొక మానసిక కారణము ఉన్నదనియు కొంతకాలము క్రిందట ఆమె ప్రేమించి వివాహము చేసుకొనదలచిన యువకుడు చనిపోయి ఉండెననియు నేనామె హస్తరేఖలను పరీక్షించి చెప్పి తిని. మాస్టర్ చెప్పారటండి, ఆవిడ హస్తరేఖలను పరీక్షించి చెప్పారట. కొంతకాలము ఈవిడ వివాహం చేసుకోదలుచుకున్నటువంటి ఆ యువకుడు చనిపోయాటండి పాపం. అందువలన అదిగో ఈవిడికి ఇట్లా మానసికమైనటువంటి సమస్యలు వచ్చినాయి. ఆమె అది సత్యమే అని అంగీకరించి జరిగిన సంఘటనను వివరించెను. అతని మరణము తరువాత నుండి ఆమె మనస్సు వికలమయ్యననియు యావజ్జీవితము అవివాహితగా నిలిచిపోయెననియు నేను చెప్పి తిని. ప్రస్తుతము ఆమె వయస్సు 46 సంవత్సరములు. గులాబీ పువ్వు క్రాసుధ్యానము చేయుమని సలహా ఇచ్చి దాని విధానమును ఉపదేశించి పంపితిని. అటుపైన మరి ఒక వనిత హోమియోపతి వైద్యము సలహా పొంది వెడలిపోయెను అని అంటూ మాస్టారు తర్వాతి అంశంలోకి వెళ్తూ ఉన్నారండి. డైక్ నిర్మాణములు. ఆ డైక్ నిర్మాణములు అక్కడ చూడటం జరిగింది. దానిని చక్కగా వర్ణన చేస్తున్నారండి ఆ డైక్ నిర్మాణములని. ఆ అంశం కూడా ఈరోజు చెప్పుకుందాము. భోజనములైన వెనుక కొంత విశ్రాంతి తీసుకొని పరిసర ప్రాంతములను చూచుటకు బయలుదేరితిమి. మారిస్ తన కారులో మమ్ములను వ్యాఖ్యాళికి కొనిపోయెను. అతి నవీనమైన ఇంజనీరింగు విధానమున సముద్రములోనికి భూభాగము నిర్మాణము చేసి దానిపై 100ల తరబడి మైళ్ళు గ్రామములను చిన్న చిన్న పట్టణములను నిర్మాణము చేసిరి. వానిని డైక్ నిర్మాణములు అందురు. ఇంగ్లీషు ఛానలులోనికి అచట 30 మైళ్ళ వరకు చేయబడి ఉన్న డైక్లను మాకు చూపించుటకై అతడు కొనిపోయెను. అందు నిర్మింపబడిన నూతన క్షేత్రమంతయు సేద్యమునకు అనుకూలముగా చేయబడెను. ఒత్తైన పచ్చిక బీళ్లలో పలు వన్నెల పుష్ప వృక్షములతో ప్రదేశము అతి సుందరముగా ఉండెను. బంగారు రంగులో నిండుగా పూచి ఉన్న జనుప చేలలో ఆవులు మందలుగా మేయుచుండెను. అవి సుపుష్టముగను గుండ్రముగను ఉండెను. సామాన్యముగా ఒక్కొక్క ఆవు 24 నుండి 28 లీటర్ల పాలు ఇచ్చును. బాటలు చాలా నున్నగా పరిశుభ్రముగా విశాలముగా రుజువుగా
ఇరుపార్శ్వముల అపార సముద్రములోనికి చొచ్చుకొని పోవుచున్నట్లుండెను. 50 కిలోమీటర్ల దూరము పోయి అచ్చటి ఒక చిన్న నగరమును చూచి 20 నిమిషములు కాలక్షేపము చేసి మరలా తిరిగి వచ్చితిమి. ఈ మొత్తము 1 గంట లోపున జరిగినది. మారిస్ గంటకు 120 మైళ్ళ డ్రైవింగు అవలీలగా చేసి చూపెను. పోయి వచ్చుచున్నంతసేపును మాతో ఏవో ప్రసంగములు చేయుచునే ఉండెను. అట్లు ప్రసంగించుచు డ్రైవింగు చేయవద్దని ఎలిజబెత్ భయపడుచుండెను. అతనికి మాత్రము అది అవలీలగా ఉండెను. కారు పోవుచుండగా అడ్డముగా ఎగురుచున్న నీటి పక్షులు కంగారుపడి కారు అద్దమునకు కొట్టుకొనుబోవుటయు, మారిస్ ఒయ్యారమైన సంక్రమణములతో వానిని తప్పించుటయు గగుర్పాటు కలిగించెను. మేము మరలా మా నివాసమునకు తిరిగి వచ్చి భోజనము చేసి విశ్రాంతికై ఎవరి గదిలోనికి వారు మరలితిమి అనంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము ఆమ్స్టర్డామ్ అటు నుండి పరమ గురువులు వారి ప్రణాళిక అనేటువంటి ముఖ్యమైన అంశములోనికి మనము రేపు ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.